ఈనాటికి కూడా కుల వివక్ష ఎంత దుర్మార్గంగా ఎంత బహిరంగంగా మన జీవితాల లోపట ఉందో అనేది మనం ఇప్పటికీ చూస్తున్నాం. గతం లోపట అనేక దళిత పోరాటాలు జరిగినప్పటికీ, ఎన్నో చట్టాలు వచ్చినప్పటికీ ఎంతో మంది వారి యొక్క జీవితాల్ని ప్రాణాల్ని పణంగా పెట్టి అమరవీరులైపోయి మనందరి కోసం, ముఖ్యంగా ఎవరైతే అణిచివేయబడుతున్నటువంటి వర్గాలు ఉన్నారో వాళ్ళ కోసం వారి యొక్క ప్రాణాలు త్యాగాలు చేసినప్పటికీ కూడా ఈనాటికి సమాజం లోపట అనేక స్వరూపాలుగా వివక్ష అనేది కొనసాగుతుంది. ఇట్లాంటి క్రమంలో మనకు స్ఫూర్తి గతంలో జరిగినటువంటి, అంటే ఈ రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే గతంలో జరిగినటువంటి అనేక దళిత పోరాటాల దగ్గర నుండి మనకి రెసిస్టెన్స్ అనేది వచ్చింది. కాబట్టి ఒకసారి మనందరం కూడా గతంలో జరిగినటువంటి ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటాన్ని ఒక్కసారి తలుచుకుందాం. చుండూరులో ఆనాడు చదువుకున్నందుకు, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నందుకు దొరలకు నచ్చక చేసినటువంటి దుర్మార్గం యువకులను అత్యంత కిరాతకంగా, అత్యంత దారుణంగా హత్య చేసి గోనె సంచుల లోపల చుట్టి నదిలో విసిరివేసినటువంటి పరిస్థితి. అట్లాంటి ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెలో గాయం, దళిత సాగుతున్న సైనిక శబదం. కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెల గాయం, దళిత సాగుతున్న సైనిక శబదం. ఆవేదనంతా పోరాట సెగలై, ఆవేదనంతా పోరాట సెగలై ఊరూరు చుండూరు మండుతుందిలే, చుండూరు మండుతుందిలే. రక్తధారలే ఉదయ తారలై, రక్తధారలే ఉదయ తారలై, రక్తధారలే ఉదయ తారలై, ఉదయ తారలై వికసించులే ఆత్మగౌరవం, దళిత వికసించులే ఆత్మగౌరవం. కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెలో గాయం, దళిత సాగుతున్న సైనిక శబదం. అనగారినట్టి నిరుపేద జనులా, అనగారినట్టి నిరుపేద జనులా నిస్సహాయ నిట్టూర్పుల పల్లె పల్లెలో, పల్లెల్లో దొరలు పగబట్టి నట్టి, కుల సర్పం పడగ విప్పి బుసలు కొట్టగా, దళిత జీవులే చలిచి మన దండై, ఆ దళిత జీవులే చలిచి మల దండై, కడతీర్చుని కోడె ప్రాచులా, దళిత కడతీర్చుని కోడె ప్రాచులా. కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెలో గాయం, కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెలో గాయం, దళిత సైనిక శబదం. పచ్చాని సేలో నెత్తురులే కురిసే, పచ్చాని సేలో నెత్తురులే కురిసే, ఊరంతా వల్లబాడు చేసినారులే,
కొమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెలు గాయం దళిత సాగుతున్న సైనిక శబదం ఆవేదనంతా పోరాట సెగలై ఊరూరు చోడూరు మండుతుందిలే రక్తధారలే ఉదయ తారలై వికసించులే ఆత్మగౌరవం దళిత వికసించులే ఆత్మగౌరవం వికసించేనా నలిగిపోయినా చుండూరు గుండెల గాయం దళిత సాగుతున్న సైనిక శబదం. జై భీమ్. నిజానికి ఈ పాట మనం యూట్యూబ్ లో చాలా సార్లు వినుంటాం. ఎంత దుర్మార్గం అంటే దళిత కళాకారుల మీద కూడా ఎంత వివక్ష ఉన్నదంటే సమాజానికి ఈ రోజు దళిత పోరాటాలన్నింటినీ కూడా విశ్వవ్యాప్తం చేసినటువంటి అనేక మంది కళాకారులు డప్పు ప్రకాష్ ఈ పాట రాసినటువంటి వ్యక్తి కలకూరి ప్రసాద్ అయితే ఆ పాటను ప్రజల దగ్గరికి తీసుకెళ్లింది మాత్రం డప్పు ప్రకాష్ అన్న. ఆయన అత్యంత దారుణంగా దిక్కులేనటువంటి మరణాన్ని ఈ సమాజం అంతా కూడా చూసింది. ఎవరు కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. నా భాష మీకు అర్థం కాకపోవచ్చు, కాకపోతే భావం అర్థం కావాలని చెప్పి నేను అనుకుంటున్నా. దయచేసి ఎవరికైనా అర్థం కాకపోతే నా యొక్క ఆహార్యాన్ని ఇక్కడ జరుగుతుంది ఎందుకోసం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ, తర్వాత చుండూరు కంటే ముందు ఇంకొక పోరాటం జరిగింది కారంచేడు లోపల అత్యంత దారుణంగా ఒక ఊరుని సర్వనాశనం చేసే విధంగా అప్పుడున్నటువంటి కమ్మ దొరలు కుట్ర చేసి మాకు ఎదురు తిరుగుతారా అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దురహంకారంతో మాదిగ పల్ల మీదికి దండెత్తి దళితులను అత్యంత దారుణంగా హత్య చేసినారు. అట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిని చూసి అనేక మంది ఉద్యమకారులు అప్పుడున్నటువంటి అనేక సామాజిక సంఘాలన్నీ కూడా ప్రజా సంఘాలన్నీ కూడా కారంచేడుకు చేరుకొని వారి యొక్క సాలిడారిటీని వారి యొక్క మద్దతును ఆ దళిత వీరులకు అందించారు. ఆనాడు ఆ ఉద్యమంలో ఎంతో మంది దళిత వీరులు దురహంకారించుకోబడుతున్నటువంటి కమ్మ దొరల మీదకి పులుల్లా వెళ్లారు, వీర మరణాన్ని పొందారు. ఇంకొంతమంది వారి యొక్క గ్రామాన్ని రక్షించుకునేటటువంటి ప్రయత్నం లోపల అమరులైనారు. మరి అట్లాంటి దళిత పులుల యొక్క గొప్పదనాన్ని, వారి యొక్క వీరత్వాన్ని, శూరత్వాన్ని, ధీరత్వాన్ని ఈ పాట ద్వారా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దళిత పులులన్నా అరే కారంజడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులన్నా, అరే కారంజడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులన్నా, అరే కారంజడు పల్లె పల్లె పేరు రామాదిగ పల్లె మాలా సాయపు పోయగొడ్డరకు మాదిగ పల్లె తల్లి వంటిది, శరణు కోరిన శత్రువునైనా కరుణత చూసే పేదల పల్లె మాదిగ పల్లె పేరు వింటరా కమ్మ దొరలకే కాళ్ళు వనుకురా బరిసెట్టి మరి పల్లవాడితే ఊరి దొరలకే ఉచ్చబడుతుంది దళిత పులులన్నా, కారంచడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన కోటి బాధలలో మునిగి తేలిన మాటకు అటు ఇటువారే వడ్డీల మీద వడ్డీలు గడ్డి నడ్డి విరిగిన కష్టజీవులు కరమారాట క్రైస్తవ మతమని పొంగిపోయిన కష్టజీవులు
మట్టిల మంటే మన్నుల మన్నై పండించిన ప్రతి వడ్ల గింజను కలిసిన పస్తులు బండే కష్ట జీవులు కారంజడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన తరాల నుండి యుగాల నుండి భూమిని నమ్మి బతికినోళ్ళురా చెమట ఇంటని చేను లేదురా నెత్తురంటని ఇత్తు లేదురా పత్తి చేనుకు పానం వాళ్ళే ములిచే మొక్కకు ఎరువులు వాళ్ళే కామందులకు కమ్మదొరలకు కడుపుల మలిసిన కత్తులు వాళ్ళే కారంచెడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన కాలువ కింద వేల ఎకరములు కమ్మ దొరకం కాళ్ళ కిందరా ఆ కాలువ కింద వేల ఎకరములు కమ్మ దొరతనం కాళ్ళ కిందరా మంత్రుల కంతుల సీలింగ్ వచ్చిన సెంటు భూమి చైజారలేదురా పొగాకు రెమ్మలు పొగరు పెంచినై పత్తి చేను మరి నెత్తికెక్కినై వడ్డీకి వడ్డీ సినిమా రంగం వరాల వర్షం నరాలకెక్కే కమ్మ దొరతనం కాదని అంటే కాలువల